జనతా న్యూస్ 9 కి స్వాగతం। నా పేరు దివ్య। తెలుగుదేశం పార్టీ నంద్యాల ఇన్ఛార్జిగా ఎన్ఎండి ఫారూక్ గారికి ప్రకటించిన తర్వాత ఎన్నడూ లేని విధంగా టీడీపీ నాయకులు కార్యకర్తల ఉత్సాహానికి అవధులు లేవు। ఆయన గెలుపు కోసం ప్రతి కార్యకర్త అహర్నిశలు గ్రామాన ప్రతి వార్డు నందు పనిచేస్తున్నారు। టీడీపీ పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ప్రజలతో మమేకమవుతూ తండ్రి కొడుకులు పూర్తిగా నిమగ్నమయ్యారు। ఎన్ఎండి కుటుంబం నుంచి రాజకీయ చాణక్యుడు మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ 20 సంవత్సరాల తర్వాత నంద్యాల అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు। ఎన్ఎండి ఫారూక్ ఆయన తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ చేదోడు వాదోడుగా రాజకీయ పావులను చురుకుగా కదుపుతూ సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తున్నారు। తండ్రి కొడుకులు 2024 ఎన్నికల్లో పోటీకి అన్ని అస్త్రాలను సర్వం సిద్ధం చేసుకుంటున్నారు। గత కొన్ని నెలల నుండి తండ్రి కోసం ఫిరోజ్ రంగంలోకి దిగి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు। నూతనంగా చాయ్ పే చర్చ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి నంద్యాల నియోజకవర్గంలో ప్రతి ఉదయం ప్రధాన కూడళ్లలో ప్రజల నుండి వారి సమస్యలను తెలుసుకుంటూ తమ గళాన్ని విప్పుతూ రాబోయే టీడీపీ ప్రభుత్వంలో వాటిని తప్పక పరిష్కరిస్తామని భరోసాను ఇస్తున్నారు। ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా వెళ్లిన ప్రతి చోట ప్రజలు తమ సమస్యలను వినేందుకు మన నాయకుడు వచ్చాడని ఎన్ఎండి ఫిరోజ్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు। ఈ కార్యక్రమంలో ఎన్ఎండి ఫిరోజ్ మరియు టీడీపీ నాయకులు మాట్లాడుతూ పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూయించిన జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించి తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు। నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే పేదలకు ఇచ్చిన ఇండ్ల పట్టాలు కుందుకు నది ఒడ్డున ఇచ్చారని అవి ఇండ్లు నిర్మించుకొనుటకు పనికిరావని తెలిపారు। అదేవిధంగా గత 20 ఏళ్ల శిల్పా కుటుంబం పాలనలో నంద్యాల పట్టణం అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు। నంద్యాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందని తెలిపారు। నంద్యాలలో 20 ఏళ్ల నుండి మున్సిపాలిటీని శిల్పా కుటుంబం తమ గుప్పెట్లో పెట్టుకుని నియంత పాలన కొనసాగిస్తున్నారని దాన్ని అంతం చేసి మార్పు తీసుకువచ్చేందుకు అందరూ ముందుకు రావాలని ఎన్ఎండి ఫిరోజ్ పిలుపునిస్తున్నారు। నంద్యాల ఎమ్మెల్యే అభివృద్ధి చేసింది ఏమీ లేదని అక్కడక్కడ అతుకులు రోడ్లకు కాలువలకు మరమ్మతులు చేసి అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు। నంద్యాల మైనారిటీ యువత మీద కేసులు పెట్టి జైళ్లకు పంపిన ఘనత శిల్పాకే దక్కుతుందని గుర్తు చేశారు। స్థానికేతరుల పాలనను తరిమికొట్టి స్థానికంగా ఉన్న ఫారూక్ గారి నాయకత్వాన్ని బలపరచాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నారు। రాబో ఎన్నికల్లో నంద్యాల అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి నాంది పలుకుతూ శిల్పాను చిత్తుగా ఓడించి కొండ సుంకేసులకు పంపేందుకు సిద్ధం కావాలని నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చారు। దాదాపు 4.5 సంవత్సరాలైంది। 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది। మీరు కరోనాలో చూశారు। మీరందరూ ఈ కరోనా టైంలో ఈ మార్కెట్ ని ఇక్కడి నుంచి పక్కన షిఫ్ట్ చేయాలని చూశాడు ఈ ఎమ్మెల్యే। ఎందుకంటే ఈ మార్కెట్ లో వాళ్ళ బిజినెస్ కోసం వేరే కంపెనీకి ఇవ్వాలనుకుంటున్నారు। కానీ అప్పుడు మన అంతా స్థానికులు కానీ మన మార్కెట్ వాళ్ళు కానీ గట్టిగా పట్టి నువ్వు స్థలం ఎట్లా ఈ మార్కెట్ ఎట్లా ఖాళీ చేపిస్తావని గట్టిగా పట్టితే అప్పుడు ఆయన ఈ స్థలం లేదు ఇక్కడనే ఉంటుందని అన్నారు। దానికోసం 4.5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఏం చేయలేదు। ఏమన్నా చేశాడంటే రోడ్డు మీద ఏదో కవరింగ్ వేసి నేను ఈ డెవలప్మెంట్ చేశాడన్నాడు। ఏమన్నా డెవలప్మెంట్ చేశాడా? దాని తర్వాత డెవలప్మెంట్ గురించి మాట్లాడమంటే డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడాడు ఎమ్మెల్యే? మీరు చూసినారు। ఇదే గాంధీ చౌక్ లో ఒక చిన్న గొడవ అయితే ఎంత మంది పిల్లల మీద మైనార్టీ పిల్లల మీద ఎస్సీ పిల్లల మీద రౌడీ షీట్ కేసేసి 60 రోజులు జైలుకి పంపించినాడు ఈ శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా రవిచందర్ రెడ్డి। ఆ రోజు ఎవరు ఇది చేశారు? ఎవరు కొట్లాడినారు? ఎవరు వీళ్ళ మీద షీట్లు బయటికి తీశారు? ఒక్కసారి ఆలోచించాలి। మీరు ఒకటే గమనించండి, ఈ 5 సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ అయ్యేది ఏం లేదు నంద్యాలకి। ఒకటే చెప్తున్నాను ప్రజలారా, ఎందుకంటే ఖచ్చితంగా ఇంకా మనకు 40 రోజులు ఉన్నాయి। ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశమే।
ఖచ్చితంగా గెలిచేది నంద్యాల ఫారూక్ గారే. ఇంకా ఈ శిల్ప ఫ్యామిలీ ఖచ్చితంగా పోయేది కొండా సుంకేశులానే. ఎవరెవరు వైసీపీ నాయకులు ఉన్నారు ఖచ్చితంగా వినండి. మీ నాయకుడు ఈ నంద్యాలలో ఉండడు. మీ నాయకుడు మళ్ళీ కొండా సుంకేశులా వెళ్ళిపోతాడు. మళ్ళీ మీరు ఆయన మీద నమ్మకం పెట్టుకోకండి. మీరు అనుకుంటున్నారు ఏదో మీ నాయకుడు వచ్చి కాపాడతాడు మీకని. మీ నాయకుడు అసలు నంద్యాలలో ఉంటేనే కదా నీ కాపాడేదానికోసం. నేను ఒకటే అంటున్నాను ప్రజలారా, ఎందుకంటే మీరు చూస్తున్నారు 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక్క కంపెనీ రాలేదు, ఒక్క ఇండస్ట్రీ రాలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక్కటి ఆలోచించండి, ఎవరన్నా పిల్లలు డిగ్రీ చదివిన పిల్లలు లేకపోతే ఎంబీఏ చదివిన పిల్లలు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం వచ్చిందా? చెప్పండి, ఉద్యోగం వచ్చిందా? మీరే చెప్పండి అన్న. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరన్నా చదివినారంటే వాళ్ళు హైదరాబాద్లో పోయి చదువుతున్నారు, లేకపోతే బెంగళూరులో పోయి చదువుతున్నారు, లేకపోతే వాళ్ళు జాబ్ ఎక్కడ చేస్తున్నారు? హైదరాబాద్లో ఉన్న చేస్తున్నారు, లేకపోతే బెంగళూరులో ఉన్న చేస్తున్నారు. ఒక్కడన్నా అంటున్నారా నేను విజయవాడలో జాబ్ చేస్తున్నాను, వైజాగ్లో జాబ్ చేస్తున్నానని? ఒక్కడు అనడం లేదు. మీరు ఒక్కటే ఆలోచించండి, రాష్ట్ర పరిస్థితి హీనంగా తయారైపోయింది. మళ్ళీ మనం వీళ్ళకి అవకాశం ఇస్తే జార్ఖండ్, ఉత్తరాఖండ్ కన్నా హీనంగా అయిపోతుంది మన రాష్ట్ర పరిస్థితి. మీరు ఒక్కటే ఆలోచించండి సోదరులారా, ఒక్కటే ఆలోచించండి. మేము ఈ ఓటు ఈసారి ఖచ్చితంగా మనం తెలుగుదేశం ఎందుకు వేయాలంటే మన పిల్లల భవిష్యత్తు కోసమన్నా ఓటు వేయాలి. నంద్యాలలో కూడా మన ఫారూక్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే మనం నంద్యాల డెవలప్మెంట్ కోసం వేయాలి. అంతే తప్ప నంద్యాలలో ఎవరు డెవలప్ అయినారంటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే డెవలప్ అయినారు. వైసీపీ నాయకులు డెవలప్ అయినారు. ఈ శిల్ప వాళ్ళ దగ్గర ఎవరు డెవలప్ అయినారంటే వాళ్ళ సొంత మనుషులే డెవలప్ అయినారు, వాళ్ళ సొంత కౌన్సిలర్సే డెవలప్ అయినారు. ఏమన్నా రేమన్నా చెప్పినట్టు ఏమన్నా చిన్న సమస్య వచ్చి ఈ ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాలంటే నేను కౌన్సిలర్ త్రూనే వెళ్ళాలి, ఏమన్నా కావాలంటే కూడా నేను కౌన్సిలర్ త్రూనే వెళ్ళాలంటారు. ఇక్కడ అట్లా ఉండదు. మీరు ఏమన్నా ఉండని మీరు డైరెక్ట్ నా దగ్గర రావచ్చు, నా ఫోన్ నంబర్ ఉంది, మీరు డైరెక్ట్ నాకు ఫోన్ చేయవచ్చు. ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. మీరు ఎప్పుడన్నా 24 hours నా ఫోన్ ఆన్ ఉంటుంది.